స్టార్ట్ చేస్తున్నాను. రికార్డ్ చేస్తాము కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే అండి. ఓకే, రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. May 4th, 1991. టైం? టైం 3:45 PM తెనాలిలో. ఓకే. సో అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉందట లేదా జస్ట్ మెమరీ నుంచా? లేదండి, సర్టిఫికేట్ ఉందండి. ఉందట. సరే చూద్దాం, ట్రై చేద్దాం. ఆ టైం అసలు కరెక్ట్గా ఉందో మనకు సరిపోతే మనం చెప్పుకోవడానికి ఈజీ ఉంటుంది. సరే, ఓకే. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ప్రెసెంట్ బ్యాంక్లో వర్క్ చేస్తానండి. బ్యాంక్లో ఏం చేస్తున్నారు? నేను బ్యాంక్లో ఐటీ మేనేజర్ అండి. అంటే మీరు ప్రోగ్రామింగ్ చేయాలా బ్యాంక్లో? లేదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? సారీ, బ్యాంక్ డేటా సెంటర్లో వర్క్ చేస్తాను. ఓకే ఓకే, బ్యాంక్ సంబంధించిన డేటా సెంటర్లో మీరు మేనేజ్మెంట్ చేయాలి. మీ క్రింద ప్రోగ్రామర్స్ ఉంటారు, అంతేనా? అవును, టీమ్స్ ఉంటాయి. ఓకే, రైట్, గాట్ ఇట్. అర్థం. ఇక మీది ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీ అంతే, ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టే, రైట్? లేదు సార్, ఇది డైరెక్ట్ బ్యాంకే అండి. బ్యాంకే. సో ఇది ఇది బ్యాంకు ఏదైనా కానీ సేమ్ జాబ్ సిమిలర్ గా అంతే కదా అంటున్నాను. టెక్నాలజీ రిలేటెడ్. అదే. సో వాళ్ళు ఏంటి, ఏం ప్రోగ్రామింగ్ చేస్తారు బ్యాంకింగ్ డేటా మీద? మాది నా డొమైన్ ప్రోగ్రామింగ్ రాదండి, నాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుందండి. ఓకే, మీ కింద టీం వాళ్ళు ఏం చేస్తారు? మా కింద టీం అంటే ఇక్కడ ఈ డేటా సెంటర్ మాకు బ్యాంక్ వాడే సర్వర్స్ అండ్ వాట్ మెయింటెనెన్స్. ఓకే ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ సర్వర్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది మీ కేటగిరీ. అవునండి. అర్థమైంది. సో ఏం లేదు, నేను బెటర్గా అర్థం చేసుకుంటే మీకు బెటర్గా చెప్తానని గుచ్చి అడిగింది. తెలియకపోతే నేను తెలుసుకోవడానికి మాట పడకుండా అడగడానికి ట్రై చేస్తాను నేను. డోంట్ మైండ్, రైట్? మీరు ఇచ్చిన డీటెయిల్స్కి అసలు టైం కరెక్ట్ ఉందో వెరిఫై చేద్దాము. 4/6 మీది వచ్చేసేసి, మీది కన్యా లగ్నం వచ్చేసింది. తర్వాత నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ. 4/5 అండి. మే 4th. May 4th, 1991 మధ్యాహ్నం 3:45. అవును సార్. దానికి కన్యా లగ్నం వచ్చింది, పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సో మీకు పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో పుట్టారని తెలుసా? అవును, తెలుసండి. అది కరెక్ట్గా ఉన్నది. అది మ్యాచ్ కరెక్ట్గా ఉన్నది. టైం కూడా ఒక 1 minute అలా పెంచుకోవచ్చు, 20 seconds తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనం నమ్మచ్చు దీన్ని. ఓకే. సో రైట్ సోర్స్ ఆఫ్ బర్త్ టైం. సో 45 కదా, నేను ఒక 46 వేసుకుంటాను. 1 minute అంతే. సో టైం అంటే అదే కూడా తీసుకొని చెప్పచ్చు అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. సరే, మీ క్వశ్చన్, ఇప్పుడు మీరు బ్యాంకింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీస్ చేస్తున్నారు. సో మీకు ఏం కావాలి? ఫ్యామిలీ గ్రోత్ అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? కెరియర్ గ్రోత్ ఒకటి, ఇంకోటి ఫ్యామిలీ గ్రోత్ అండి. ఫ్యామిలీ గ్రోత్ అంటే ఏంటిది దాని అర్థం? అంటే పిల్లల పరంగా ఏంటిది అది? అది మ్యారేజ్ ఇంకా 4 years అవుతుంది, పిల్లలకి ట్రై చేస్తాము, దాని గురించి. ఓకే, సంతానం ఇంకా కలగలేదు, సంతానం ఎప్పుడు కలుగుతుందని అడుగుతున్నారు, అదొకటి. కెరియర్ పరంగా గ్రోత్ అంటే మీకు అంటే మీరు ఉన్న జాబ్లోనే గ్రోత్ అడుగుతున్నారా, లేదంటే ఎక్స్టర్నల్గా ఇంకేమైనా చేస్తున్నారా? అంటే అది ఎక్స్టర్నల్ గా ట్రై చేసుకుని దీంట్లో ఫర్దర్ మూవ్ అవుతామని చూస్తున్నాను. అది ట్రైస్ కి రైట్ టైం. ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ గా మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది ఇది? అంటే బేసికల్ గా చెప్పాలంటే నేను ఫస్ట్ 2018 లో బ్యాంక్ లో జాయిన్ అయ్యాను. యాజ్ పిఓ అండి. పిఓ అంటే ఏం చేయాలి? పిఓ అంటే నేను మామూలు బ్రాంచ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. తర్వాత ఇది ముంబై పోస్టింగ్ నాది. అక్కడ 5 years నేను ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను బ్యాంక్ లో. ఓకే ఓకే. ఆ తర్వాత బ్యాంక్ ఇంటర్నల్ మూవ్మెంట్ ఉండి, సో ఇంటర్నల్ గా మాకు ఒక ఇలా వేకెన్సీస్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దానికి అప్లై చేస్తే సో దాంట్లో ఇటు ఐటీ సైడ్ మూవ్ అయ్యానండి ఇక్కడ. సో 21 లో మూవ్ అయ్యారా? 21 లో మూవ్ అయ్యారు. ఓకే, ఒక్కసారి వెరిఫై చేద్దామండి, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మీకు కన్యా లగ్నానికి దశమంలో శుక్ర అలానే కుజులు కలయిక ఉంది. కుజ అండ్ కేతు ఇజ్ ఇన్ గురు నక్షత్ర, గురు లాభంలో ఉన్నాడు, సేవ్ అయిపోయింది. శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ కుజుడు అయ్యాడు, కానీ అక్కడ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ 9th and 8th లార్డ్ కంజంక్షన్ అనేది
మీ వరకు ఓకే కానీ బట్ సమ్ టైమ్స్ ఆ వాలిటిలిటీ ఫర్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫాదర్ సినారియో సపోర్ట్, వీటిలో కొన్ని వాలిటిలిటీ మ్యాటర్స్ ఉన్నాయి. అంటే దాన్ని అనుకున్నంతగా మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఫ్యామిలీ నుంచి అగ్రెసివ్గా, అంటే ఫాదర్ నుంచి మనం అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే మనం చదువు వరకు వాటి వరకు ఓకే కానీ ఒక్కోసారి కొంత అది హెల్త్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఏదో ఒక దానిలో కొంత వాలిటిలిటీ ఇస్తుంది అనమాట కాంబినేషన్. లగ్న లార్డ్ అది కొంత పనిచేసింది కదా. అవునండి. తర్వాత గురువు ఎగ్జాల్ట్ అయ్యాడు, బుధుడు డిబిలిటేట్ అయ్యాడు, అక్కడ నీచభంగంగా చెప్తారు, పర్వాలేదు. సో గురువు లాభంలో ఉండడం మంచిది. కాబట్టి కెరియర్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. సో సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అది మీరు నెట్వర్కింగ్ రిలేటెడ్గా, ఐ మీన్ ఈ క్లౌడ్ లేదనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, వీటన్నిటికీ కూడా ఈ కాంబినేషన్ ఓకే, పాజిటివ్. అండ్ రెండోది బ్యాంకింగ్ ఫినాన్స్ పరంగా కూడా ఓకే అనమాట. ఆ రెండు కూడా మ్యాచ్ అవుతుంది, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ సప్తమం వివాహం కూడా అది గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఫైన్. అండ్ వీనస్ యొక్క స్టార్ లార్డ్ కొంచెం అది అఫ్లిక్షన్, బట్ స్టిల్ ఓకే, బాగానే ఉంది. తర్వాత రాహు ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, కేతు కూడా మార్స్ ఒక్కదాన్ని డిస్టర్బ్ చేశాడు, థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ని డిస్టర్బ్ చేశాడు. కాబట్టి మీకు సొంత సహకారాలు అంటే మీ రిలేటివ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేది తక్కువగానే ఉంటుంది. మనమే చేసుకోవాలి. మనం బయట వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కానీ తెలిసినోడు నోను వీళ్ళు హెల్ప్ చేయరనమాట. ఓకే రైట్. సంతానానికి పంచమాధిపతి పంచమంలో ఉన్న వక్రించాడు అనమాట. ఓకే, ఈ వక్రత్వం వల్ల కొంత దోషం అయితే ఉంది. కానీ ఈ వక్రించినప్పటికీ శని స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి అవుతుంది, అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ కొంచెం కష్టపెట్టి ఇస్తుంది అనమాట, రిజల్ట్ ఈజీగా ఇవ్వదు. తర్వాత 2018 ఉద్యోగంలోకి జాయిన్ అయ్యానని చెప్పారు కదా. సో మార్స్ దశ జరుగుతుంది, అదే దశ. మార్స్ ఏమిచ్చాడు? సో మార్స్ యొక్క స్టార్ లార్డ్ లాభంలో ఉన్నాడు, దశమాధిపతి చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగానికి ఓకే. తర్వాత ప్రోగ్రెషన్స్లో ఏం జరుగుతున్నాయో చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ 15 degrees. దానికన్నా ముందు ఒక 3 ఏళ్ల ముందు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తానే. 2015లోనే ప్రోగ్రెసివ్ సన్, 2014లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ అసెండెంట్కి ట్రైన్ ఫామ్ చేశాడు అనమాట. ఇది ఒక ఇంప్రూవ్మెంట్ని ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఒక మొదటి స్టెప్. మేబీ మీరు అనుకున్న మొదటి జాబ్ అక్కడ ఏదో ఒక స్టెప్ తీసుకుంటుంది. మిరాకిలస్ ఏం చెప్పాను కానీ కొంత స్టెప్ అయితే 14-15లో కొంత ఇంప్రూవ్ చేసింది, అర్థమైందా? దాని తర్వాత 15-16 హార్డ్ వర్కింగ్, లేదంటే కొంత ఛాలెంజ్ ఇన్ ద వర్క్ చెప్తాను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ అవ్వడం మంచిది కాదు. కాబట్టి కొంత అక్కడ కష్టపెట్టడం, ఇబ్బంది పడడం ఇది చేస్తుంది. ఓకేనా? దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం ఫామ్ కాలేదు కాబట్టి అంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లోనే పోతా ఉంది మీ చార్టు. అంటే చేసిన కష్టానికి తగిన ఫలితం తప్ప మిరాక్యులస్ రిజల్ట్ ఏమీ లేదు. అంటే మీరు బ్యాంక్లో పని చేసినా ఏం పని చేసినా నేను చెప్పే క్యాలిక్యులేషన్ నేను చెప్తా, మాడిఫై చేయను. స్కోప్ అందుకోవట్లేదు, అదే చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ వేనస్ స్కోప్ అందుకోవట్లేదు అంటే మనకు అప్ టు ది మార్క్ ఆఫ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ లెవెల్కి అది పోవట్లేదని అర్థం అనమాట. మళ్ళీ 21 దగ్గర చార్ట్ మళ్ళీ లిఫ్ట్ చేస్తుంది. 2022 మే తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చాడు, ఇక్కడ ఇంప్రూవైజేషన్ వచ్చింది. అర్థమైందా? అంటే ఏదైతే మీరు ఈ క్లౌడ్కి వీటికి మారారో, అదే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మారారో అక్కడ కొంత అంటే ఇప్పుడు 18లో మీరు జాయిన్ అయ్యారు, అదేది పీఓగా జాయిన్ అయ్యారు, అక్కడ ఏం లేదు, అంత ఏం లేదు. కాబట్టి ఏంటంటే పే కానీ సాటిస్ఫాక్షన్ కానీ నాకు తగ్గట్టుగా లేదన్నట్టుగానే ఉంటుంది. ఈ 22 ఏదైతే మీరు దీనికి మూవ్ అయ్యారో, ఈ మూవ్ అయిన తర్వాత ఇక్కడ కొంత ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ మీకు కనిపించాయి కదా. అవునండి. మూన్ బుక్ జరుగుతుంది. మూన్ స్టార్ లాంటి వీనస్ దశమంలో ఉన్నాడు 21 నవంబర్ నుంచి 22 జూన్. ఇది ఒక ఇంప్రూవ్మెంట్. ఓకేనా? తర్వాత రెండో క్వశ్చన్, సంతానం గురించి ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ సాటర్న్ జరుగుతుంది 23 మే నుంచి 24 మే మధ్యలో. ఇక్కడ ఈ ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కొంచెం టఫ్ రిజల్ట్ ఇవ్వడం కానీ ఇబ్బంది పెట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, కానీ కొంచెం ఇక్కడ కష్టపెడుతుంది. ఏమన్నా వైఫ్ హెల్త్ కండిషను, ఎందుకంటే మార్స్ వీనస్ ఇండికేట్స్ అబౌట్ హార్మోన్స్ అనమాట. హార్మోనల్ గైనికలు ఒక్కోసారి ఇష్యూస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. హార్మోనల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి వైఫ్ది? మరి నార్మలే ఉన్నది. సో కానీ ట్రై చేసినా కానీ కాలేదంటున్నారు మీరు, అంతేనా? అవును. కంప్లైంట్ ఏమీ లేదు ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. ఓకే. సో మీరు మరి మెడికల్గా చెకప్ చేయించుకున్నారా మరి అంతా? అది మా ప్లాన్లో ఉన్నామండి, వెళ్ళే ప్లాన్లో.
మరి అది చేయించుకోవాలి. ఎందుకంటే మీరు మెడికల్గా చెకప్ చేయించుకోకుండా ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఇచ్చినా ఈ పని చేయవు. కాబట్టి ఇక్కడ పంచమలో ఉన్న గ్రహానికి వక్రత్వ దోషం ఉన్నది, బట్ స్టిల్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు ప్రోగ్రెస్ ద చైల్డ్. ఎందుకంటే మీకు పంచమాధిపతికి ఏదైతే వక్రత్వ దోషం వచ్చిందో దానివల్ల కొంచెం కష్టపెడతా ఉంది. అర్థమైందా? ఇది చదువులో అన్నా బ్రేక్ ఇవ్వాలి, లేదనంటే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకొని ఇబ్బంది అన్నా పడాలి, లేదనంటే ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్కైనా కానీ కొంచెం ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఫలితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే పంచమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి కూడా చతుర్థంలో ఉండి రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి నా అండర్స్టాండింగ్ ప్రకారం సంథింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అయ్యో ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు గో అండ్ రెక్టిఫై. దిస్ ఈజ్ నాట్ అ ఫిమేల్ చార్ట్. ఎందుకంటే మీ వైఫ్ హెల్త్ కండిషను, మీ హెల్త్ కండిషను మెడికల్గా ఓకే ఉంటే అప్పుడు ఏదైనా ప్రశ్న జాతకం తీసుకొని ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, మీదైతే గ్రోత్ వచ్చింది, కొంత ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది, మీ ప్రొఫెషనల్ కెరియర్లో కొంత ప్రోగ్రెస్ అయితే వచ్చింది, రైట్ ట్రాక్లో పోతా ఉన్నది ఇప్పుడు. ఓకేనా? సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అంటే మనం ఇంకా ఎక్స్పెక్టెడ్గా, ఎందుకంటే ఇది కష్టపడుతూ ఫలితం ఇస్తుంది, సాఫ్ట్గా ఇవ్వట్లేదు. అర్థమైంది? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తే కొంత గ్రోతే, కానీ చాలా లోడ్ ఆఫ్ ది వర్క్, రిసోర్స్ మేనేజ్మెంట్, ఒక 10 మంది చేసే పని మన మీద వేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో చూద్దాం. ఇదైతే ఇస్తా ఉంది. ఓకే, అంత సెల్ఫ్ ఎఫర్ట్లో పోతా ఉంది కానీ బట్ పర్లేదు, నాట్ బ్యాడ్. చార్ట్ అయితే దాదాపు 2031-32 వరకు బాగానే పోతా ఉన్నది. అక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది, ఆ తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత ముందుకు మూవ్ అవుతుంది. రాహుల మెర్క్యూరీ తర్వాత కేతువు ఆక్యుపైడ్ గురు నక్షత్ర, ప్రోగ్రెసివ్ 10th house 17 degrees కూడా చెప్తాను. 10th house కంజంక్షన్. ఎస్, మీకు సాటర్న్ భుక్తి, సాటర్న్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం, సాటర్న్ స్టార్లడ్. సరే, ఓకే, రైట్. సో నాకు అర్థమైంది. విషయం ఏంటంటే మీ చార్ట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ చేసిన జాబ్ ఏదైతే ఉన్నదో బాగానే ఉన్నది. అర్థమైందా? అది చిన్నదానిలో నుంచి పోయి పెద్దదానిలో పడినట్టే అయిందనమాట పిఓ జాబ్. ఓకే, సో అది సాఫీగా సాగిపోతా ఉన్నది. కానీ మీరు షిఫ్ట్ అయ్యారు, మీ షిఫ్ట్లో ఒక 4 years హార్డ్ వర్క్ చేశారు. అంటే పిఓకి టర్న్ అయిన తర్వాత మీరు హార్డ్ వర్కింగ్ అయ్యింది. అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత చార్ట్ అనేది ప్రశాంతత చేరుకున్నది. లోడ్ ఆఫ్ ది వర్క్ ఉన్నది, అది వేరే మ్యాటర్, బట్ కాదు గ్రోత్ అనేది కంటిన్యూ అవుతా ఉన్నది. అర్థమైందా? సో ప్రోగ్రెస్ అవుతా ఉన్నది మీకు. అంటే సిగ్నిఫికెంట్ అనే రెస్పెక్ట్ కానీ వర్క్ కానీ అన్ని మంచిగానే ఉన్నాయి. ఛాలెంజింగ్ ఇస్తుంది కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ప్రామిసింగ్ రిజల్ట్స్, అంటే గుడ్ రిజల్ట్స్, ప్రోగ్రెస్ని ఇస్తూ ఉన్నది ఒకటి. తర్వాత ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్లో ఇష్యూ ఉంది, బట్ మీరు ట్రై చేయొచ్చు. అర్థమైందా? సో 70% చేయొచ్చు, 30% ఇష్యూ ఉన్నది, దానికి మీరు మెడికల్గా ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. అది నా సజెషన్. ఓకే, తర్వాత నెక్స్ట్ మీరు వేరే ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి. అంటే సేమ్ ఇదే సార్, ఇప్పుడు ఉన్న దాంట్లోనే నేను ఇంకా ఫర్దర్ గా ఈ సర్టిఫికేషన్ చేసి ఇంకా చేయండి, వర్కౌట్ అవుతుంది. సర్టిఫికేషన్ చేసి మీ వర్క్ లో ప్రొఫైల్లో పెంచుకోవచ్చు. ఇంకా అది కాకుండా అది ఈ డొమైన్ నాకు కంటిన్యూ అవుతుందా లేదా మళ్ళీ ఏమైనా మారే ఛాన్సెస్? లేదు, ఇదే డొమైన్, ఇప్పుడున్నదే డొమైన్. ఎందుకంటే ఆస్పెక్ట్ కాంబినేషన్ కి తగ్గ కాంబినేషన్ లో ఫామ్ అయిపోయింది కాబట్టి ఇది ఇస్తుంది. నేను చెప్పినట్టుగా అక్కడ ఫాదర్ కి అనుకున్నంత ప్రోగ్రెస్ రాకుండా మీరే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వచ్చిందా? అగ్రీ విత్ దట్ ఆర్ నాట్? అంటే పార్షియల్లీ అండి. ఎఫెక్ట్ వెనక్కి వెళ్ళి చెప్తాను, వెనక్కి వెళ్ళి పర్టికులర్ టైం చెప్తాను. అంటే మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది, బట్ నేను చెప్పాల్సిందంటే సపోర్ట్ లేదు అంటే నెగిటివ్ సెన్స్ లో కాదు, బట్ అంటే మీకు ఇంకా ఎలాబొరేట్ చేయాలంటే అప్పుడు నాకు 15-14 టైంలో నాకు ఎంఎస్ చేయడానికి ఒక మంచి యూనివర్సిటీలో ఆఫర్స్ వచ్చినాయి. ఆ టైం కొంచెం ఎందుకు అంత దూరం వెళ్తాం అన్నట్టు కొంచెం వీసా దగ్గర కొంచెం ఆగిపోయాను అక్కడ. అదొక్కటే తప్ప ఇంకా వేరే బ్లాక్స్ అంటే మీరు చెప్పినట్టు ఫాదర్ సైడ్ నుంచి ఏం లేదు. ఫాదర్ సైడ్ నుంచి సో ఓకే, ప్రాబ్లం ఏం లేదని అంటే మనకు టైంతోనే ట్యాప్ చేద్దాం. అర్థమైందా? ఫాదర్ సైడ్ నుంచి లేదని అంటే మీరు ఏం చేశారు ఏంటని టైంతో పట్టుకుందాం. ఒకసారి ఒక టైం చెప్తా. ఎందుకంటే సన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ హూ ఇస్ కారక ఫర్ ఫాదర్. మీరు మధ్యాహ్నమే పుట్టారు, కానీ 9th లార్డ్ ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ స్టార్ ఎఫెక్ట్లో అయ్యాడో ఒక్కోసారి ఫాదర్ ఓవర్లోడ్ ఆఫ్ ద వర్క్తో బాగా జర్నీస్, హార్డ్ వర్కింగ్ చేయడం ఇట్లాంటిది కనిపించవచ్చు. మీతో టైం స్పెండ్ చేయడానికి కుదరకపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట.
ఒకసారి ఒక టైం ఏదైనా ట్యాప్ అయితే అప్పుడు దానిలో నెగిటివ్ రిజల్ట్ మనం పట్టుకోవచ్చు అనమాట. టైం ట్యాపింగ్ కోసం ఎదుగుతున్నాను నేను. మదర్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ పాజిటివా? అవునండి. ఓకే, వెరీ గుడ్. చతుర్థాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు, కానీ చతుర్థంలో చంద్రరాహులు ఉన్నారు. ఆ నక్షత్రాన్ని, చంద్రుడి నక్షత్రాన్ని శని ఆక్యుపై చేశాడు, అది ఓకే. కానీ చిన్నతనంలో ఆస్పెక్ట్లో ఒకే ఒక ఆస్పెక్ట్ దొరికింది మనకి. 2001 దగ్గర నుంచి, అంటే మీకు 10 years ఏజ్, ఓకే, 2001 నుంచి 2005-6 వరకు చూడండి. 2001 నుంచి 2006 వరకు మీకు దాదాపు సన్ దశ జరిగినట్టే ఉన్నది. సన్ దశ జరిగింది 99 నుంచి 2005. అంటే ఈ సన్ దశ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేదని అంటే 2001 నుంచి 2006 మధ్యలో అక్కడ మీ ఫాదర్ కెరియర్ కానీ, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ కానీ, హార్డ్ వర్కింగ్ కానీ, తర్వాత ఏ విధంగా అక్కడ ఛాలెంజ్ ఇచ్చింది మీకు ఏమన్నా ఐడియా ఉందా లేదా? ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. మీకు 10 to 15 years అనుకోండి, ఆ టైంలో మీరు ఇంట్లోనే ఉన్నారా, హాస్టల్లో ఉన్నారా, ఇది చెప్పండి. ఇంట్లో ఉన్నా. హార్డ్షిప్ అంటే మేబీ నాకు తెలిసి కొంచెం ఉంటుందండి. ఎందుకంటే అదే టైంలో కొంచెం ఇంట్లో ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఆ టైం మేబీ ఆ టైంలో కొంచెం మా ఫాదర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసి ఉండొచ్చు ఆ టైంలో. అదే మనం ఇక్కడ చెప్పేది. ఓకే, టైం ఇంకా వరస్ట్కి వెళ్తే, దశాలాడు కనుక ఫెయిల్ అయిపోతే అక్కడ వచ్చిన దశాలాడు ఇంకా ఛాలెంజ్ చేసేదనమాట. ఇది ఈ పర్టికులర్ టైంలో ఇచ్చిన రిజల్ట్ అనమాట. అదే మనం ఇక్కడ పెట్టిన కాంబినేషన్. ఇది ఇలా ఇవ్వచ్చు, ఇంకో రకంగా ఇవ్వచ్చు, ఇంకా టైంను బట్టి ఇవ్వచ్చులే. సో ప్రస్తుతానికి ఈ టైం ఫ్రేమ్నే ఇక్కడ చెప్పాలి. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు. ఆ తర్వాత చార్ట్ అంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్తో అంత ముందుకు పోయింది, వెళ్ళింది, కొంతవరకు పర్లేదు. ఇంకొక ఈ పీరియడ్ చెప్తా చూడండి. అంతేలే దాదాపు. సరే, ప్రోగ్రెసివ్ మార్క్స్ ఇప్పుడు మీకైతే వచ్చిందండి. మీకైతే ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్నారో మీరు రైట్గానే ఉన్నారు, రైట్గా ప్లేస్ అయి ఉన్నారు. అర్థమైందా? 22, 23 మంచిగా సాగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీకు వర్క్ పరంగా కానీ, మనీ పరంగా, సంతానం విషయం వదిలిపెడితే మిగిలిన విషయాల్లో పాజిటివ్గా పోతా ఉన్నది. కొంచెం లోడ్ ఆఫ్ ది వర్క్ హెవీగా ఉంది, అంతే అని చెప్తాను నేను. అగ్రి? అవునండి, అగ్రీ డాడ్. ఓకే, వెరీ గుడ్. సో క్లారిఫై అయిపోయినాయి క్వశ్చన్స్? యా, గుడ్ అండి. ఇంకా అంతేనా? ఇంకా pretty much అంతే. ఇది అవునా, ఈ మూమెంట్స్ అంటే ఒక స్టెబిలిటీ ఎలా ఉంటుంది సార్? అంటే ఒకే ప్లేస్ లో ఉంటుందా, లేకపోతే ఇలా చాలా వేరియస్ ప్లేసెస్ మూవ్ అయ్యే అలాంటి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు రాహు దశ నడుస్తూ ఉన్నది. రాహు యొక్క స్టార్ లార్డ్ మేషంలో ఉన్నాడు, అండ్ తర్వాత అది చరరాశి అవుతుంది. తర్వాత రాహు స్టార్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. అవకాశం ఉంది మీకు మూవింగ్. అంటే మీది ఇప్పుడు బ్యాంకింగ్ అంటే మీ వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలనుకుంటా కదా మామూలుగా కూడా. అవునండి. ఇంకా మీ దానిలోనే పాసిబిలిటీ ఉంది. తర్వాత గ్రహం కూడా చరరాశిలో ఉంది. అంటే మీకు 3 ఏళ్లకో 5 ఏళ్లకో మారుస్తూనే ఉంటారు కదా. సో చరరాశి అని అంటే మార్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మూవ్ అవుతారు మీరు, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, రైట్. సో రికార్డ్ స్టాప్ చేయనా? Yes, sir.